యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ వివాదాల్లో చిక్కున్నారు. బరాబర్ ప్రేమిస్తా అనేటువంటి సినిమా ద్వారా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో భాగంగా బూతు పద్యాలంతో కూడినటువంటి ఒక పాటను ఆయన స్టేజ్ మీద పర్ఫామ్ చేయడంతో వివాదాల్లో చిక్కున్నారు. నెటిజన్లు ఇప్పుడు ఆయన మీద మండిపడుతూ ఉన్నారు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. బరాబర్ ప్రేమిస్తా సినిమాలో చంద్రహాస్ హీరోగా నటిస్తున్నారు మేడం. ఆ సినిమా అతి త్వరలో విడుదల కాబోతూ ఉంది. అయితే దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు, అలాగే ఆయన పాడిన ఒక పాట వివాదాలకు కారణమైంది. ఆ పాటలో లిరిక్స్ చూసుకున్నట్లయితే మొత్తం బూతులు ఉన్నాయంటూ కూడా నెటిజన్లు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి మేడం అసలు దీన్ని ఎలా చూడాలంటారు? మీరు ఆటిట్యూడ్ స్టార్ అన్నారు కదా, ఈ పాట విన్న తర్వాత పోయినసారి సినిమా అప్పుడేమో అతను స్టేజ్ మీద అతను చూపించిన విధానానికి ఇంత యాటిట్యూడ్ ఏంటి అనుకున్నాం. ఇప్పుడేమనిపిస్తుందంటే వీడు ఇంత బూతులు పిల్లోడేంటా, కనీసం చెప్పేవాళ్ళు కూడా లేరా. ఇప్పుడు పోయినసారి కూడా అనింది ఏంటంటే ప్రభాకర్ కొడుకు, ఇతను బుల్లితెర ప్రభాకర్ కొడుకు. అయితే ఈ ప్రభాకరు ఏం నేర్పించాడు అసలు కొడుక్కి? నేను కూడా అదే ప్రశ్నించా. పిల్లలు నడవడిక అవన్నీ ఎప్పుడో ఒకసారి ఇంట్లో ప్రదర్శన ఉంటుంది. అది అప్పుడు తల్లిదండ్రులు ఖచ్చితంగా చెప్పాలి ఆ బాధ్యత. చెప్పలేదనుకోండి, బయట ప్రపంచంతో కూడా వాళ్ళు అలాగే ఉన్నప్పుడు అబాస్పాలు అవుతారు. అదే జరిగింది. ప్రభాకర్ ఒక నెగటివ్ పబ్లిసిటీ ద్వారా మోర్ పబ్లిసిటీ వస్తుంది అనుకునే ఉద్దేశంతో అలా కావాలని పిల్లోడుని అట్లా ప్రభాకరే చెప్పాడా, లేకపోతే పిల్లోడిలోనే ఆ ఫ్లేవర్స్ ఉంటే గనక, ఆ ట్రేడ్స్ ఉంటే గనక ఒక తండ్రిగా ఎందుకు చెప్పలేకపోయాడు? ఇప్పుడు అతను ఏదో ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు అనుకుందాం, అనుకోకుండా అతనికి ఒక సినిమా ఛాన్స్ వచ్చింది అనుకుందాం. పోనీ అతనికి ఒక మర్యాద, ఒక స్టేజ్ మీద ఎట్లా బిహేవ్ చేయాలి, మంచి చెడు ఇదంతా అతనికి తెలిసే అవకాశం లేదు అని అతన్ని పోనీలే పాపం అని అనొచ్చు. కానీ ఒక ప్రభాకర్ కొడుకు, ప్రభాకరు బుల్లితెరను ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు అవిచ్ఛిన్నంగా పరిపాలించాడు. ఒక రకంగా పరిపాలించిన తరువాత ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా చేస్తూ ఉంటుంది, ఏది సోషల్ మీడియాలో రీల్స్ అవి చేస్తూ ఉంటుంది. చాలా బాగుంటాయి ఆవిడ చేసే రీల్స్ అవన్నీ కూడా. మరి అలాంటిది ఈ పిల్లోడు ఇలా ప్రవర్తించటాన్ని తల్లిదండ్రులు ఓకే చెప్పకుండా మట్టుకు ఇది జరగదు. అంటే ఒక ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు రేపొద్దున అక్కడ మన పిల్లాడు ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడబోతున్నాడు అన్నప్పుడు ఎలా మాట్లాడతావు నాన్న, ఏంటి మంచి చెడు మాట్లాడుకోకుండా ఉండరు. అసలు ఇప్పటి వరకు ఎవరూ ఇలా మాట్లాడలేదు కాబట్టి అలా మాట్లాడితే ఒక మంచి పబ్లిసిటీ వస్తుంది అని చెప్పి ఖచ్చితంగా ప్రభాకరే దీని వెనక ఉండుంటాడు. ఈ చిన్న పిల్లోడిని, ఇప్పుడే లోకం చూసిన పిల్లోడిని తిట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడా ఇంతకుముందు నేను. ఇప్పుడు ఇది రెండోసారి మళ్ళీ స్టేజ్ మీదకి రావటం. ఆ సినిమా కాస్త పోయింది, ఆ ఫస్ట్ తీసిన సినిమా. పైగా వాళ్లే తీసుకున్నారు మొత్తం. మా అబ్బాయిని హీరోని చేయాలనే ఉద్దేశంతో మేము కష్టపడి సంపాదించుకున్నది మొత్తం పోయింది అని చెప్పి అంటే కూడా మరి అలాంటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి కదా అని మనసులో అనుకున్నాను తప్పితే ఆ అబ్బాయి అసలు ఇంకా చెయ్యక్కర్లేదు, ఇలాంటి వాళ్ళకి సినిమాలు ఎందుకు, ఇంత యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి సినిమాలు ఎందుకు అని అనలా. ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి ఒక తప్పు జరిగినప్పుడు నలుగురు ఆ తప్పుని ఎత్తి చూపించినప్పుడు మార్చుకుంటారు అనుకుంటాం. ఇప్పుడు ఒక గుణపాఠం అక్కడ వచ్చింది. ఆ రోజు కూడా స్టేజ్ మీద అతను మాట్లాడిన మాటలకి ఏంట్రా నీకు ఇంత బలుపు కూస్తు లేవు, ఏలడంత లేవు అని చెప్పి సోషల్ మీడియా ఫుల్గా క్లాస్ పీకింది ఒక రకంగా. అవి చూసుకోలేదు అనుకుంటే మటుకు నమ్మటానికి లేదు. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ బరాబర్ ప్రేమిస్తా సినిమాతోటి మరొకసారి తెర మీదకి వచ్చాడు పిల్లోడు. ఈ వచ్చినోడు మామూలుగా వచ్చాడా అంటే ఆ పాట ఏంటి, ఆ లిరిక్స్ ఏంటి, అది వాడే పాడటం ఏంటి, పైగా ఇది చాలనట్టు దరిద్రం ఎక్కడి దాకా వెళ్ళిందంటే హీరోయిన్ని చేతుల మీద ఎత్తుకొని ఇవన్నీ కూడా
కింద కూర్చున్న కొంతమంది వచ్చారు ఆ ఫ్రీ రిలీజ్ Guestలు వచ్చారు. ఫంక్షన్కి గెస్ట్లు వచ్చారు. ఆ గెస్ట్లు కూడా చాలా నవ్వుతున్నారండి. ఏంటి అసలు అసలు ఇంత అంటే ఇంత ఆ పదజాలంతో లిరిక్స్ రాసి సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని? ఇప్పుడు సమాజం దాకా అది చేరలేదు ఉమ్, అనుకుందాం కాసేపు. ఫస్ట్ ఆడియన్స్ వాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఇది క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెట్టేంత వరకు ఫస్ట్ ఆడియన్స్ ఎవరు దీనికి? పేరెంట్స్. అవును. రాసినోడికి బుద్ధి లేదు, ఫస్ట్ విన్న పేరెంట్స్కి బుద్ధి లేదు. ఉమ్, ఈ పాటను రూపకల్పన చేసేటప్పుడు చేసేవాళ్ళందరూ వాళ్ళు డబ్బులు తీసుకుని చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళని మనం పెద్దగా అనటానికి లేదు. ఉమ్, కానీ అక్కడికి వచ్చారు చూడండి ఆడియన్స్, ఉమ్, వాళ్ళు ఫస్ట్ విన్నారు కదా, విన్నప్పుడు వాళ్ళు నవ్వారు చూడండి. ఉమ్, ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఉమ్, ఇప్పుడు ఒక చెడు జరుగుతుందండి, అనుకుని జరుగుతుందో అనుకోకుండా జరుగుతుందో, ఆ చెడు జరిగినప్పుడు మనం ఒక సామాజిక బాధ్యత ఉన్న మనుషులుగా, ఉమ్, ఒక స్పృహ ఉన్న మనుషులుగా, సామాజిక బాధ్యత దాకా కూడా వెళ్ళక్కర్లా, జస్ట్ స్పృహ, ఉమ్, నువ్వు ఒక మనిషివి, ఒక సంస్కారం ఉన్న మనిషివి అనే స్పృహ నీకుంటే నువ్వు వ్యతిరేకిస్తావు. ఉమ్, వాళ్ళందరూ ఏ జాతి మనుషులు నాకు అర్థం కావట్లేదు. ఉమ్, ఏం మర్యాద అది? అంటే ఇప్పుడు వాళ్ళు పిలిచారు మమ్మల్ని, వాళ్ళు ఏం చూపించినా చూసేసి వెళ్ళిపోవటం మర్యాద? లేకపోతే ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడటం? ఉమ్, జయంత్ అని ఒక అతను కూర్చుని ఉన్నాడు అక్కడ ఉమ్, కింద, దర్శకుడు. అలాగే జేడి చక్రవర్తి ఉన్నాడు. సార్ జేడి చక్రవర్తి కంటే ఆయనకి ఏ ఫిల్టర్స్ లేకుండా ఉంటాడు, ఆర్జీవి శిష్యుడు కాబట్టి. అసలు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఆర్జీవి చాలా నయం అనిపిస్తున్నాడు. ఓకే. ఆర్జీవి చాలా నయం అనిపిస్తున్నాడు. అంటే ఈ లిరిక్స్ తో పోల్చుకుంటే ఆర్జీవి సినిమాలో ఉన్నటువంటి పాటలు ఆ లిరిక్స్ అంతే సంబాట్ బెటర్ అంటారు. చాలా చాలా బెటర్. అసలు నేను ఇప్పుడు సందర్భం వచ్చిందని పోల్చాను కానీ అసలు పోలికే లేదు. వంగ సందీప్ రెడ్డి ఒకడు, ఇట్లాంటి చీడ పురుగులు వచ్చినాయి ఇవాళ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళకి ఏమైనా సరే సినిమాలు చెయ్యాలి, వాళ్ళు ఓకే, పాపులర్ కావాలి, డబ్బులు కావాలి. ఆయన ఒక పాన్ ఇండియా మూవీ అని తీశాడు. ఫస్ట్ ఏమో అర్జున్ రెడ్డి సినిమా తీసిన తర్వాత దాన్ని హిందీలోకి తీశారు, రీమేక్ చేశారు. అది కాకుండా యానిమల్ అనే సినిమాని డైరెక్ట్ మూవీ చేశారు. అతని ధీమా ఏంటి అంటే, నేను ఎంత హింసను చూపిస్తే నాకు అంత డబ్బులు వెనక్కి వస్తాయి, నేను ఎంత అసహజంగా సినిమా తీస్తే నాకు అంత పేరు వస్తుంది. ఇప్పుడు యానిమల్ సినిమాలో అంతే కదా, ఒక చట్టాన్ని చూపించాడు, ఎక్కడ పోలీస్ అనేవాడు ఉండడు. ఇంకా పాపం రామ్ గోపాల్ వర్మ సినిమాలో పోలీసులు ఉంటారు, చట్టం అనేది ఒకటి ఉంటుంది. అందుకే నేను బెటర్ అంటున్నా. ఇప్పటిదాకా ఏంటంటే ఒక కొత్త జానర్లో సినిమాలు తీసిన పేరు రామ్ గోపాల్ వర్మకు ఉంది. కానీ ఆ కొత్త జానరు కంటే కూడా వికృతమైన జానరు, వీళ్ళు వికృతమైన జానర్లోకి వెళ్తున్నారు. ఆ వికృతమైన జానర్ ఏంటంటే యానిమల్ ఎగ్జాంపుల్ మనం చూసాం. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బరాబర్ ప్రేమిస్తా అనేది ఉంది, చూసారా? ఇంక సినిమా ఎంత దరిద్రంగా ఉంటుందో ఆలోచించాలి. ఇప్పుడు పాటలోనే ఏదో అంటారు చూడండి, మొదట్లోనే తెలిసింది ఆ మొగుడు కళ ఏమో, కాళ్ళు దొక్కినాడే తెలిసింది ఆ మొగుడు కళ అంటారే, పెళ్లిలో కాళ్ళు తొక్కిస్తారు. ఆ తొక్కిచ్చేటప్పుడు గజుడు లెవెల్లో తొక్కాడు అనుకోండి, ఆడెంత మూర్ఖుడో ఎంత ఆ రోజే అర్థమైపోతుంది. అట్లాగే ఈ పాటతోనే తెలిసిపోయింది ఈ సినిమా ఎట్లా ఉండబోతుందో. అయితే నా అభ్యంతరం ఏంటి అంటే, సరే ఇప్పటికీ వీళ్ళందరిలోకి, అక్కడ ఉన్న అందరిలోకి చిన్నపిల్లోడు వీడి గ్రేస్ మార్కులు ఇచ్చేద్దాం. తల్లి ఏంటి, తండ్రి ఏంటి, అక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటి? సరే, ఈ ప్రపంచంలో జరిగే సకల నికృష్టాలకి ఆడవాళ్ళ బట్టలే కారణమని ఈ మధ్యకాలంలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు తీర్మానించేసేసి దానికోసం చాలా కథలు కబుర్లు కూడా చెప్పారు. 95% కూడా వచ్చేసింది వాళ్ళకి. ఏది స్ట్రైక్ రేటు, వాళ్ళు మాట్లాడి కరెక్టు అని 95% కూడా వచ్చేసింది. అయితే మరి ఇప్పుడు ఈ పాటని వాళ్ళు ఏ విధంగా జోడిస్తారో, ఈ పాట గురించి వాళ్ళు ఏం మాట్లాడతారో వినాలని ఉంది నాకు. ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఆపోజిటే మాట్లాడాలి.
వాళ్ళ ఉద్దేశం అదే కదా. ఓకే. మరి ఇప్పుడు ఆపోజిట్గా మాట్లాడతారా నేను మాట్లాడిన దానికి? లేదు మేడం మీరు మాట్లాడిందే కరెక్ట్ అని మాట్లాడతారా? చూడాలని ఉంది నాకు. ఇప్పుడు ఏడి శివాజీ ఏడి? ఆయన భుజస్కంధాల మీద ఉంది కదా సంస్కృతి సాంప్రదాయాల్ని నిలబెట్టేవాడిగా. పెడదవ పడుతున్న ఆడపిల్లల బుద్ధులు సరిచేయటానికి, ఈ ఆడపిల్లల వల్ల చెడిపోయే అబ్బాయిలకి గురించి బాధపడడానికి ఆయన ముందుకు వచ్చాడు కదా. మరి ఏంటి ఇప్పుడు ఏం చెప్తాడు చెప్పండి? అంటే ఇప్పుడు పద్ధతిగా లంగావణి వేసుకుని వచ్చింది హీరోయిన్, పద్ధతిగా బట్టలు వేసుకుని హీరోయిన్ ఉన్నంత మాత్రాన మిగతా అన్నీ ఎలా ఉన్నా పర్వాలేదా? ఏం చెప్తాడు ఇప్పుడు శివాజీ? ఓకే. ఇంక శివాజీ ఏంటి, చాలా మంది వచ్చారుగా. అసలు మన సంస్కృతి ఏంటి, సంప్రదాయాలు ఏంటి, అది ఏంటి, ఇది ఏంటి అని చెప్పి లగెత్తుకొచ్చిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఏం మాట్లాడతారు? అశ్లీల సాహిత్యము, అశ్లీలమైన సంస్కృతికి ఒక దారేసినట్టు. ఆ లిరిక్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఆ లిరిక్స్తో పోలిస్తే ఆ అమ్మాయిని ఎత్తుకున్నాడు చూసారా, అది నాకు పెద్ద వింత అనిపించట్లా. ఎందుకంటే అందరూ చేసే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా చేయకోకుండా ఒక కొత్త ధనంతో అలా చేశాడు అనుకోవచ్చు. ఇప్పుడు సినిమాలో అలాంటి సీన్ ఉందనుకోండి, ఇక్కడ కూడా చేస్తే పోయేదే ఉంది అనుకోవచ్చు. కానీ నా అభ్యంతరం అంతా ఖచ్చితంగా ఈ పాట దగ్గరే. ఈ పాటని అసలు సెన్సార్ ఎలా ఆమోదించింది? ఎగ్జాక్ట్లీ. సెన్సార్ ఈ బూతు పదజాలంతో కూడినటువంటి ఈ లిరిక్స్ ని సెన్సార్ బోర్డు ఎలా అంగీకరించింది? ఇది దీని మీద ఖచ్చితంగా సమాధానాలు కావాల్సిన అవసరం ఉంది వాళ్ళ సమాజానికి. అలాగే ఫిబ్రవరి 6వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇదొకట. రెండోది, అసలు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎందుకు అంత నవ్వారు? ఏంటి వాళ్ళని అంత సంతోషపెట్టిన విషయం ఏంటి? ఇంత బూతుని సమర్థిస్తారా వీళ్ళు? ఈ బూతు రేపు నట్టింట్లో, ఇప్పుడు మామూలుగా మీరు ఇలాంటి బూతులు పాత తరం వాళ్ళు మాట్లాడేవాళ్ళు. పిల్లల ముందు ఇవే మాటలు మా చిన్నప్పుడు పెద్దవాళ్ళ నోట్లోంచి వినేవాళ్ళం. ఓకే, అప్పుడు అది తప్పు అనిపించింది. మరి మా పిల్లలు ఎప్పుడు కూడా అలాంటి మాటలు వినలా, ఆ కల్చర్కి ఎక్స్పోజ్ కాలా. అంటే ఏంటి అంటే ఒక జనరేషన్ మారిన కొద్దీ ఒకసారి కొంచెం బయటి ప్రపంచంతో అనుబంధం వచ్చిన తర్వాత, బయటి ప్రపంచంలో ఉండటం మొదలెట్టిన తర్వాత మనం ఇది మాట్లాడొచ్చు పబ్లిక్గా, ఇది మాట్లాడకూడదు, ఆడవాళ్ళ ముందు ఇది మాట్లాడొచ్చు, ఇది మాట్లాడకూడదు అని ఒక న్యాచురల్ ఫిల్టర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ పాట నట్టింట్లోకి వస్తుందండి. రేపు పొద్దున ఇంట్లో టీవీ ఆన్ చేస్తే ఈ పాట వచ్చింది, ఏంటి పరిస్థితి చెప్పండి? ప్రభావం ఎంతమంది? నేను అసలు ప్రభావం ఎంత పడుతుంది అనేది మెజర్ చేయాల్సిన అవసరమే లేదు. ప్రభావం పడుతుంది. ఆడవాళ్ళు బట్టలు సరిగా వేసుకోకపోతే జరిగే ప్రమాదం గురించి చెప్పిన మహానుభావులు అందరూ ఇప్పుడు ఏం చెప్తారు? లేదు అనుకుంటే అక్కడ ఉన్నది అబ్బాయి కాబట్టి అబ్బాయి ఏం చేసినా కరెక్టే అని అనుకుంటే గనక మనం ఏమీ చేయలేం. ఇంక ఈ జాతిని రక్షించగలిగే వాళ్ళు, ఈ సమాజాన్ని రక్షించగలిగే వాళ్ళు ఎవరూ లేరు. ఓకే. నాలాంటి వాళ్ళు స్త్రీ పక్షపాతులు అనేది ముద్ర పడిపోయింది నాకు. నేనేమి దాని గురించి బాధపడట్లా. నేను ఎంత స్త్రీ పక్షపాతిని, స్త్రీవాదిని అయినప్పటికీ కూడా ఎక్కడైనా ఒక సందర్భంలో స్త్రీల తప్పులు ఎక్కడైనా ప్రస్ఫుటంగా కనిపిస్తే నేను ఖచ్చితంగా తప్పు అని మాట్లాడతా. మనమే చాలా సందర్భాల్లో మాట్లాడాము. మనం ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆడవాళ్ళు సున్నిత మనస్కులనే కాదు, మనిషి మనస్తత్వం ఏమవుతుంది, మానవత్వం ఏమవుతుంది మనుషుల్లో, అది ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి అని మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక పాట పాడినందుకు గాను, ఎవరో రాసిన పాటను పాడినందుకు గాను చిన్మయ్యని తిట్టకుండా తిట్టిన వాళ్ళు ఇప్పుడు ఈ పాట అతనే రాసి అతనే పాడితే వీళ్ళ గొంతులు ఏమైనాయి ఇప్పుడు? అంటే మనము ఒక ప్రోగ్రాం ప్రకారం కొంతమందిని తిట్టాలి అనే ఉద్దేశంతో, టార్గెట్ చేయాలి అనే ఉద్దేశం ఉంటేనే మనం ఇలాంటివన్నీ చేస్తాం. లేదు అనుకుంటే ఆడవాళ్ళు పాడారా, మగవాళ్ళు పాడారా, ఆడవాళ్ళు చేశారా, మగవాళ్ళు చేశారా, ఇది సమాజానికి హితం కాదు అంటే మాట్లాడగలిగిన వాళ్ళే సరిగా మాట్లాడిన వాళ్ళ కింద లెక్క. వాళ్ళకే ఏ జెండాలు అజెండాలు ఏమి ఉండవు, ఏ ఇంట్రెస్ట్లు ఉండవు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు నాలాంటి వాళ్ళు.
ఈ ఇంట్రెస్ట్లు ఉన్న వాళ్ళు కొంతమంది బయలుదేరి వాళ్ళ టార్గెటెడ్గా కొంతమందిని టార్గెట్ చేసి మాట్లాడటం, కొంతమందిని పట్టించుకోకుండా వదిలేయటం చేస్తున్నారు. అందరం కలిసి మాట్లాడదాం. అది సినిమాలో కుళ్ళా, సినిమాలో అశ్లీలమా, లేకపోతే బయట అశ్లీలమా, సోషల్ మీడియాలో అశ్లీలమా, ఏదైనా మాట్లాడతాం. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి? చిన్నపిల్లల ముందు ఇలాంటి బూతులు మాట్లాడటం ఎంతవరకు, బూతు పాటలు రావటం ఎంతవరకు కరెక్ట్? రేపొద్దున మనకు మామూలుగా సినిమాలో ఏ పాట అయినా వస్తే వినాయకుడి పందిట్లో పాడతారు, ఫస్ట్ వేసేస్తారు కదా, మైక్లో పెట్టేస్తారు కదా, శివరాత్రి జాగారాల్లో వేస్తారు కదా, మరి వేసేస్తారు ఈ పాటను కూడా. ఇలాంటి పాటల నుంచి దూరంగా వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా సమాజం అనేది దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పటికే నెటిజన్లు చాలా మంది నిజంగా చంద్రహాస్ మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. నెటిజన్లు చంద్రహాస్ మీద మాట్లాడినంత మాత్రాన ఏం ఒరగదండి. అసలు మనం మాట్లాడాల్సింది సెన్సార్ బోర్డు గురించి మాట్లాడాలి. సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది? లేదు అనుకుంటే కొంతమంది ఈ మధ్య బయలుదేరారు కదా నవయుగ వైతాళికులు, వాళ్ళందరూ ఏం మాట్లాడతారో చూద్దాం. మాట్లాడాలి, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. ఇట్లాంటి పాట అసలు ఈ ఒక్క పాట తోటి ఆ సినిమానే బ్యాన్ చేయమని అడుగుతున్నా నేను. అంటే ఈ పాట ఎలా ఉందంటే సినిమా ఇంకెలా ఉంటుంది? అంటే ఈ పాటను అడ్డం పెట్టుకొని ఈ సినిమాని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ఒక ప్రమోషన్ గానే ఇది స్టేజ్ మీద అతను పర్ఫామ్ చేసి ఉండొచ్చు అంటారా? ఏం చేసినా తప్పు అండి, ఏం చేసినా తప్పు. నేను ఖచ్చితంగా మాట్లాడుతుంది సెన్సార్ గురించి. మొదటి నుంచి మాట్లాడేది ఏంటంటే ఈ సెన్సార్లో పార్టీలకు అతీతమైన వ్యక్తుల్ని వెయ్యండి. ఇది పార్టీల పదవుల పునరావాసంగా మారుతుంది, రాజకీయ పునరావాసంగా ఆ దృష్టితోనే ఈ పదవులను ఫిల్ చేస్తున్నారు. వాళ్ళు అసలు దాని గురించి పట్టించుకోవట్లేదు. ఏ సినిమాకైనా సంతకం పెట్టేస్తున్నారు. చూసి పెడుతున్నారా, చూడక పెడుతున్నారా? అసలు ఈ సినిమా అనే అసలు సెన్సారోడు చూసి సంతకం పెట్టాడు అంటే ఇంకా వాడిని ఏం చేసినా పాపం లేదు. అసలు శిక్షించాలి, సెన్సార్ బోర్డును కూడా శిక్షించాలి. ఇక్కడ ఈ పిల్లవాడు రాసి పాడిన పిల్లవాడు, అతని తల్లిదండ్రులు, అలాగే అక్కడ ఆ మీటింగ్లో కూర్చొని నవ్వుతూ కూర్చున్నారు చూడండి, వాళ్ళందరినీ కూడా ఎక్స్ప్లెనేషన్ అడగాల్సిన అవసరం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.